young children, stay home, stay safe. This is our main motto to protect ourselves from corona. So today I am going to start with future perfect continuous tense. We use this tense. This tense is used to express the action that will be going on certain time in future. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం వరకు కొనసాగేటువంటి పనులను తెలియజేయడానికి ఈ యొక్క ఫ్యూచర్ టెన్స్ అనేది వాడటం జరుగుతుంది. సో వెర్బ్ షుడ్ బి యాడెడ్ విత్ ఇంగ్ ఫామ్. ఈ టెన్స్లో వెర్బ్కి మనం ఇంగ్ ఫామ్ని జోడించాల్సి ఉంటుంది. విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ విల్ హ్యావ్ బీన్ కానీ షెల్ హ్యావ్ బీన్ కానీ ఈ యొక్క టెన్స్లో సహాయక క్రియలుగా ఉపయోగిస్తాం. ఇందులో ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. అలాగే ఇందులో నెగిటివ్ సెన్స్ కూడా ఉపయోగించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఐ షల్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2025. నేను 2025 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను. షల్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2025. ఏంటి 2025 వరకు నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తానా? హూ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2025? ఎవరు 2025 వరకు టీచర్గా పనిచేస్తారు? వాట్ షల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ 2025? 2025 వరకు నేను ఏం చేస్తూ ఉంటాను? వెన్ షల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ యాజ్ ఎ టీచర్? ఎప్పటి వరకు నేను టీచర్గా పనిచేస్తాను? విచ్ జాబ్ షల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ 2025? ఏ ఉద్యోగం చేస్తాను 2025 వరకు నేను? ఇలా ఈ ఎస్ఆర్నో టైపు మరియు డబుల్ఎస్ టైప్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వీ షల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద మెడిసిన్ ఫర్ కరోనా ఫర్ 2 years. 2 సంవత్సరాల వరకు ఇంకా మనం కరోనాకి మెడిసిన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది. షల్ బి వెయిటింగ్ ఫర్ ద మెడిసిన్ ఫర్ కరోనా ఫర్ 2 years. ఏంటి కరోనా మెడిసిన్ కోసం ఇంకా 2 సంవత్సరాలు మనం వేచి ఉండాలా? అది హూ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మెడిసిన్ ఫర్ కరోనా ఫర్ 2 years? ఎవరు కరోనా మెడిసిన్ కోసం 2 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తారు? వాట్ షల్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 years? ఏం చేయాలి 2 సంవత్సరాల కాలం మనం? హౌ మెనీ ఇయర్స్ షల్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ కరోనా మెడిసిన్? ఎన్ని సంవత్సరాలు కరోనా మెడిసిన్ కోసం మనం ఎదురు చూడాలి? వై షల్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 2 years? ఎందుకని మనం 2 సంవత్సరాల కాలం వేచి ఉండాలి? ఫర్ విచ్ డిసీజ్ మెడిసిన్ షల్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద 2 years? ఏ జబ్బుకి మందు కోసం మనం 2 సంవత్సరాల పాటు వెయిట్ చేయాలి? సో ఇక్కడ యూ విల్ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ప్రొవిజన్స్ ఫర్ 2 years. మీరు 2 సంవత్సరాల కాలము దాదాపుగా భవిష్యత్తులో వాళ్ళకి ఇంటికి సంబంధించిన సామానంతా మీరు అప్పజెప్పవలసి ఉంటుంది. విల్ యూ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ప్రొవిజన్స్ ఫర్ 2 years? ఏంటి ఇంటికి సంబంధించిన వస్తువులన్నీ మీరు 2 సంవత్సరాల కాలం పాటు ప్రొవైడ్ చేస్తూ ఉంటారా? వాట్ విల్ యూ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ఫర్ 2 years? ఏటిని ప్రొవైడ్ చేస్తారు మీరు 2 సంవత్సరాల కాలం పాటు? హౌ మెనీ ఇయర్స్ విల్ యూ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ప్రొవిజన్స్? ఎన్ని సంవత్సరాల కాలం మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? వాట్ విల్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 2 years? ఏం చేస్తారు మీరు 2 సంవత్సరాల కాలం పాటు? హీ విల్ హ్యావ్ బీన్ యూజింగ్ మాస్క్ సిన్స్ 2023. అతను 2023 వరకు మాస్కులు ఉపయోగిస్తూనే ఉంటాడా? విల్ హీ హ్యావ్ బీన్ యూజింగ్ మాస్క్ సిన్స్ 2023? 2023 వరకు మాస్కులు ఉపయోగిస్తూనే ఉంటాడా? హూ విల్ హ్యావ్ బీన్ యూజింగ్ మాస్క్ సిన్స్ 2023? ఎవరు 2023 వరకు మాస్కులు ఉపయోగిస్తూనే ఉంటారు? వాట్ విల్ హీ హ్యావ్ బీన్ యూజింగ్ సిన్స్ 2023? 2023 వరకు ఏం ఉపయోగిస్తాడు ఆయన భవిష్యత్తులో? వెన్ విల్ హీ హ్యావ్ బీన్ యూజింగ్ మాస్క్? ఎప్పటి వరకు ఆయన మాస్కులు ఉపయోగిస్తూ ఉంటాడు? ఈ విధంగా చెప్పుకోవచ్చు. తర్వాత షీ విల్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఫర్ 20 years. ఆమె భవిష్యత్తులో 20 సంవత్సరాల కాలం మన యొక్క ఆచార సాంప్రదాయాన్ని ఆమె అనుసరిస్తూ ఉంటుంది. విల్ షీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అవర్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఫర్ 20 years? ఏంటి 20 సంవత్సరాల కాలం మన ఆచార సాంప్రదాయాలు ఆమె అనుసరిస్తూ ఉంటుందా? హూ విల్ హ్యావ్ బీన్ following our traditions and customs for 20 years.
ఎవరు మన ఆచార సాంప్రదాయాల్ని భవిష్యత్తులో 20 సంవత్సరాల కాలం పాటు అనుసరిస్తూ ఉంటారు? వాట్ విల్ షీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఫర్ 20 years? ఏమి అనుసరిస్తూ ఉంటుంది ఆమె భవిష్యత్తులో 20 సంవత్సరాల కాలం? హౌ మెనీ ఇయర్స్ విల్ షీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ అవర్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్? ఎన్ని సంవత్సరాల కాలం ఆమె మన యొక్క ఆచార సాంప్రదాయాల్ని ఆచరిస్తూ ఉంటుంది? హూస్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ విల్ షీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఫర్ 20 years? ఎవరి యొక్క ఆచార సాంప్రదాయాల్ని ఆమె 25 సంవత్సరాల కాలం పాటు అనుసరిస్తూ ఉంటుంది అన్నాడు అనమాట. ఇట్ విల్ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ ది ఎన్వైరన్మెంట్ ఫర్ 100 years. ఇది దాదాపు 100 సంవత్సరాల కాలం భవిష్యత్తులో మన యొక్క పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటుందట. విల్ ఇట్ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ ది ఎన్వైరన్మెంట్ ఫర్ 100 years? ఏంటి ఇది మన వాతావరణాన్ని 100 సంవత్సరాల కాలం కాపాడుతుందా? హూ విల్ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ ది ఎన్వైరన్మెంట్ ఫర్ 100 years? ఎవరు మన యొక్క పర్యావరణాన్ని 100 సంవత్సరాల పాటు కాపాడుతారు? వాట్ విల్ ఇట్ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ ఫర్ 100 years? ఏమి కాపాడుతుంది అది 100 సంవత్సరాల కాలం? వాట్ విల్ ఇట్ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 100 years? ఏం చేస్తుంది 100 సంవత్సరాల కాలం? హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ హ్యావ్ బీన్ ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్? ఎన్ని సంవత్సరాల కాలం ఇది వాతావరణాన్ని కాపాడుతూ ఉంది? దే విల్ హ్యావ్ బీన్ రైజింగ్ ప్రైసెస్ సిన్స్ 2024. 2024 వరకు వాళ్ళు ధరలు పెంచుతూనే ఉంటారా? భవిష్యత్తులో వాళ్ళు 2024 వరకు వాళ్ళు ధరలు పెంచుతూనే ఉంటారా? విల్ దే హ్యావ్ బీన్ రైజింగ్ ప్రైసెస్ సిన్స్ 2024? ఏంటి 2024 వరకు వాళ్ళు ధరలు పెంచుతూనే ఉంటారా? హూ విల్ హ్యావ్ బీన్ రైజింగ్ ప్రైసెస్ సిన్స్ 2024? 2024 వరకు ఎవరు ధరలు పెంచుతూ ఉంటారు? వాట్ విల్ దే హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ 2024? ఏం చేస్తూ ఉంటారు 2024 వరకు వాళ్ళు? వెన్ విల్ దే హ్యావ్ బీన్ రైజింగ్ ప్రైసెస్? ఎప్పటి వరకు వాళ్ళు ధరలు పెంచుకుంటూ ఉంటారు? ఈ విధంగా మనం ఈ యొక్క ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తర్వాత మనకి మన యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టైల్ షీట్ విటెన్ So this is our style sheet. This is our style sheet, and which empowers wit and humor. Here we should show wit means intelligence of the personality and humorous. Matladu. So this is our style sheet, and this unit describes about our wit and humor. Wit means it is nothing but our intelligence. It is nothing but our intelligence. And humor means there should be humorously enjoyment. We should learn everything enjoyly without showing any hesitation. By enjoy when we are reading anything, when we are learning anything. So that should show in this style sheet. Here is the 2 cats he had given. I'll give you one mimicry. I'll do that. How these cats are behaving. One is in the middle of the room, other one is outside of the room. So one cat is saying that meow, meow. So the cat which is in the room, meow, meow. So this is the way of expression. Both are doing in the similar thing. And now we are going to the face sheet. Here is the cat and the rat. So rat handle with the pestle. So what was going on between these two animals? They are arch rivals. And now we would like to read the story of this. This is my version, my dear children. Simply listen to me.
and here I write some sentences regarding our face sheet, and listen to me. All kinds of animals were living together countryside. అన్ని రకాల జంతువులు, ఎలిఫెంట్స్, all kinds of animals were living together in the forest. అడవిలో అన్ని రకాల జంతువులు నివసిస్తూ ఉన్నాయట. సో all kinds of animals means elephants are there, leopards are there, cheetah are there, jackals are there, cats are there, domestic animals are also living in the forest. So the lion was the king of the forest. Who was the king of the forest? Lion. The lion was the king of the forest. So one day a cat came to the forest. One day a cat came to the forest. ఒకరోజు ఒక పిల్లి అడవికి వచ్చింది. It is not at all an ordinary cat. ఇది మామూలు పిల్లి కాదు. It is a cunning cat. ఇది ఒక జిత్తుల మారి పిల్లి. When it came to the forest, ఎప్పుడైతే అడవిలోకి వచ్చేసిందో, it started to poisoning the minds of all animals. అన్ని జంతువుల యొక్క మనసుని తుంచివేయడం అనేది జరిగింది. సో because of that, and it was trying to make other animals against the king of the forest. అది ప్రయత్నించింది ఇతర జంతువులన్నింటినీ కూడా రాజుగారికి వ్యతిరేకంగా తీసుకుపోవటంలో. ఇట్ హ్యాడ్ సక్సీడ్, అది విజయం సాధించింది. బికాస్ ఆఫ్ దట్ ఆల్ ద యానిమల్స్ హ్యాడ్ డ్రివెన్ దేర్ కింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. ఆ కారణం చేత అవన్నీ ఏం చేశాయంటే వాళ్ళ యొక్క రాజుగారిని ఆ అడవి నుంచి పారద్రోలే. they had driven their king from the forest. అడవి నుంచి పారద్రోలటం జరిగింది. Then who became the king of the forest? Who became the king of the forest? This is the question in front of the all animals. And at the same time, because of this cunning cat, all animals suspect the other animals. They are suspecting each other. అన్ని జంతువులు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి భయము లేదా నమ్మొచ్చో నమ్మకూడదు అనే భావన వీటి మధ్య వచ్చేసింది అనమాట. Then they all decided to make the cat as their king. ఆ కారణం చేత ఆ పిల్లిని వాళ్ళ యొక్క చక్రవర్తిగా ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద కింగ్? He had to rule well. చక్కగా పరిపాలించాలి. He should empower the positiveness in the society. సమాజంలో మంచిని పెంపొందించాలి. This is the view of all animals. In spite of that, he had been poisoning the minds of all animals to divide among themselves. వాళ్ళని విభజించేసి వాళ్ళ యొక్క మనసును విషపూరితం చేసి they don't believe each other. ఒకళ్ళంటే ఒకళ్ళకి నమ్మకం లేని తత్వాన్ని తీసుకొచ్చాడట. సో because of this they are fencing and not allow the other animals into their homes in the similar way. So that is the problem, and in this way he was ruling in this way, and at the same time he divided according to their nature. In this way he was ruling all animals. His Iago ideas had been followed by other animals, who he constructed clear idea. His followers were only
perfect animals. So here you see one kind of nature we can see here, and who was his followers only the perfect personalities in the forest. ఎవరైతే అతన్ని అనుసరిస్తున్నారో వాళ్ళు మాత్రమే సరైన వాళ్ళు. దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ది కింగ్, వ్యూ ఆఫ్ ది కింగ్. సో all the other are who are not at all follow him. All the animals are in the similar way or not similar way. They have different minds, different attitudes, different ideas, different intelligence. We have seen in the minds of all kinds of animals. They are very different one from another. It is a clear state, we should know that. And at the same time, who are following him all is they are the real soldiers of his country. So those people have only right to live in that forest. Who are not following him, they should be let out from the forest. This is the view of the king. So and at the same time, here when this was going on in this way, riots are also one among the group in this country. Riots are also the one kind of the group in this country. They are also living in the similar country. So similar forest country are the forest. So after becoming the king of the forest, the cat was hunting the rats regularly. He was hunting the rats regularly. Because of this, the group of the rats are going to be decreased. The number of the rats are going to be decreased. So they would like to know what happened to their rats, their friends. So for the sake of that, they conducted a meeting. Sir, how can we lose our friends? How did we lose our friends? What happened to our friends? We should know that. And no disease occurred in the forest. Elanti rogam rale. How it will happens? Any other animal eat our rats, our group of our friends, our group of rats? So they would like to know. That's why they would like to bring down this information to their king. ఆ ఇన్ఫర్మేషన్ ని రాజుగారికి చేరవేయాలనుకున్నారు. The head of the rats decided to meet the king to express their problem in front of the king. But the king didn't care of their words. But the king didn't care of their words. He didn't want to give them time. వాళ్ళకి సమయం ఇవ్వడానికి కూడా ఇష్టపడాల. And at the same time he was saying that why are they coming to me? ఎందుకు వస్తున్నారు వాళ్ళ నా దగ్గరికి? I know what to do and what not to do. I know what is going on in the forest. So they don't have any right to meet me. వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు నా దగ్గరికి రావడానికి. They don't have right to speak anything against me. నాకు వ్యతిరేకంగా మాట్లాడే అధికారం కూడా వాళ్ళకి లేదు. If anybody speak like that, we will let them go out. వాళ్ళు ఖచ్చితంగా బయటికి పంపించేద్దాం. This was the version of the cat. So when this is going on, and at the same time, don't you know who am I? I am the king of this forest. What do you know about me? How dare you to come in front of me? నీకెంత ధైర్యం నా ముందుకు రావడానికి? Don't you understand? So that's why they went back and they conducted a meeting. So they saw, how can we protect ourselves? We must live together. We don't want to scatter among ourselves. If we live together, we know how to protect ourselves. If anything happened to our friends, we gather ourselves, and through that we can fight against them, through that we can protect ourselves
from such creature, such bad creature. In this way only we can find out the real culprit. Through that we can protect ourselves. This is the view of the animals. And one day in the night they pretend to be sleeping. They pretend to be sleeping. So while the cat thought that they were sleeping, then it decided to catch its prey. For the sake of that, he tried to catch the rat. Then all the rats got up and surround the cat and killed itself. So through that they can find the culprit. That means unity is the strength. Through that we can protect ourselves, any kind of cruel animal or wild beast or anything else. In the meanwhile, what I am saying is, in the society also we should cultivate good habits. We should cultivate good habits and we should be honest and honorable only. This is the clear view of the story, the cat and the rat, according to the face sheet. This is my version, friends. Now I would like to start the Dear Departed one. Go. So, reading Dear Departed one. This is one act play. This is a drama. So here there are 6 characters in this drama. That is Mrs. Amelia Slater and Mrs. Elizabeth Jordan. They are the sisters of, they are the daughters of Abel Merriweather. And now the husbands also. Amelia Slater's husband is Henry Slater, and Mrs. Elizabeth Jordan husband is Ben Jordan, and Victoria is the Victoria Slater. She is daughter of Amelia Slater. So these are the characters of Dear Departed. And at the same time, before going to start this lesson, I will express my views regarding the society. Some views I would like to say. Go. My dear children, find out how is the society, how is the human relations in the society, how they are empowering the human relations, whether they giving importance to the good relations in the society or giving importance to the another kind of relations in the society, or giving importance to the wealth, or giving importance to the money, or giving importance to other kind of aspects. How is the society? How is the society? We should know that first of all. Actually, in the family, family means parents, their children, their grandparents and great grandparents. They are all living together once. They were all living together once. Those were joint families. Those were joint families. There were giant families. Our great grandparents and grandparents, we and our children and our grandchildren, we are all living together. So those families are called giant families. Now we can see only nuclear families. Our views and ideas very different from one another. Our ways are different from one another. The thinking nature of the world is money makes many things. The whole world is revolving around the money. This is the view of the people. That is why they do not give importance to any kind of the humanity or good human relations in the society, and they won't respect their parents, their elders, their great grandparents, and whoever may be in the society. We won't respect them. This is the problem of us. Okay, so tomorrow we shall continue the lesson. If you like my video, please subscribe my channel. Thank you.